ఇంగ్లాండ్ భారత్ మధ్య ఇప్పటివరకు 3 టెస్టులు పూర్తయ్యాయి. ఇంకా 2 టెస్టులు జరగాల్సి ఉంది. ఇప్పటివరకు భారత్ ప్రదర్శనకు మంచి మార్కులే పడుతున్నాయి. 2 టెస్టుల్లో ఓడినప్పటికీ భారీ ఎత్తున విమర్శలైతే లేవు. తొలి 3 టెస్టుల తర్వాత గణాంకాలు చూస్తే శుభ్మన్ గిల్ టాప్ లో ఉన్నాడు. బ్యాటింగ్ ఆర్డర్లో కీలకంగా నిలుస్తున్నాడు. భారత్ జట్టు తరఫున టాప్ స్కోరర్ గా కొనసాగుతున్నాడు. 6 ఇన్నింగ్స్ లో కలిపి శుభ్మన్ గిల్ 607 పరుగులు సాధించాడు. యావరేజ్ 101.16. ఇందులో 3 సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 269 పరుగులు. ఇంగ్లాండ్ తో సిరీస్ లో రిషబ్ పంత్ కూడా కుమ్మేస్తున్నాడు. 6 ఇన్నింగ్స్ లో కలిపి 425 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 70.83 యావరేజ్ తో పంత్ పరుగులు చేశాడు. అత్యధిక స్కోర్ 134 పరుగులు. సిరీస్ లో కేఎల్ రాహుల్ కూడా నిలకడగా రాణిస్తున్నాడు. ఇప్పటివరకు కేఎల్ నుంచి మెరుగైన ప్రదర్శనే ఉంది. 6 ఇన్నింగ్స్ లో కలిపి 375 పరుగులు చేశాడు. భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ల జాబితాలో 3వ స్థానంలో నిలిచాడు. 2 సెంచరీలతో పాటు ఒక హాఫ్ సెంచరీ సాధించాడు. యావరేజ్ 62.50. అత్యధిక స్కోర్ 137 పరుగులు. బ్యాటింగ్ ఆర్డర్లో జడేజా కూడా కీలకంగా నిలుస్తున్నాడు. 6 ఇన్నింగ్స్ లో కలిపి 327 పరుగులు చేశాడు. అత్యధిక స్కోర్ 89 పరుగులు. యావరేజ్ 109. ప్రస్తుత సిరీస్ లో జడ్డు ఖాతాలో 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 6 ఇన్నింగ్స్ లో యశస్వి జైస్వాల్ 233 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ ఒక హాఫ్ సెంచరీ ఉంది. యావరేజ్ 38.83. కరుణ్ నాయర్ 6 ఇన్నింగ్స్ లో కలిపి 131 పరుగులే సాధించాడు. యావరేజ్ 21.83 మాత్రమే. 4 ఇన్నింగ్స్ లో నితీష్ కుమార్ రెడ్డి 45, వాషింగ్టన్ సుందర్ 77 పరుగుల చొప్పున చేశారు. బౌలింగ్ విభాగంలో సిరాజ్ కీలకంగా నిలుస్తున్నాడు. 3 మ్యాచ్ల్లోనూ నిలకడగానే రాణించాడు. 6 ఇన్నింగ్స్ లో కలిపి 13 వికెట్లు దక్కించుకున్నాడు. ఒక ఇన్నింగ్స్ లో అత్యుత్తమంగా 6 వికెట్లు సాధించాడు. 2 మ్యాచ్లే ఆడిన బుమ్రా ఖాతాలో 12 వికెట్లు ఉన్నాయి. ఒక ఇన్నింగ్స్ లో అత్యుత్తమంగా 5 వికెట్లు దక్కించుకున్నాడు. 2 మ్యాచ్లు ఆడిన ఆకాష్ దీప్ సైతం మెరిశాడు. 4 ఇన్నింగ్స్ లో కలిపి 11 వికెట్లు సొంతం చేసుకున్నాడు. ఒక ఇన్నింగ్స్ లో అత్యుత్తమంగా 6 వికెట్లు తీశాడు. ప్రసిద్ధ్ కృష్ణ 6, వాషింగ్టన్ సుందర్ 5 వికెట్ల చొప్పున దక్కించుకున్నారు.